హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జీవన ఇందుమతి ఫోన్లో మాట్లాడుకోవడం వీడియో తీసి సునంద ముందు జీవన నిజ స్వరూపం బయట పెట్టిన ఆనంది, జీవన చెంప పగలగొట్టిన సునంద. అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, ఆనంది మనసు బాధగా ఉండడంతో ఒకసారి పద్మమ్మ సింహాద్రిలని చూడడానికి తన పుట్టింటికి వెళ్తుంది. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఆనంది చాలా బాధగా ఉండడం చూసి పద్మమ్మ, ఏంది బిడ్డ, ఏ విషయం గురించో గంత బాధపడుతున్నావు, ఏం జరిగింది అని అడుగుతుంది. అప్పుడు ఆనంది, ఏమీ లేదమ్మా అని అంటున్నా కూడా పద్మమ్మ బలవంతం చేసి ఆనంది చేత నిజం చెప్పిస్తుంది. అప్పుడే ఆనంది తన బాధనంతా కూడా పద్మమ్మతో చెప్తూ ఉంటుంది. ఏం చెప్పమంటావమ్మా, నేను చెయ్యని తప్పుకి ఇంట్లో నేను అందరి ముందు దోషిగా నిలబడ్డాను. అంతేకాకుండా ఇప్పుడు కంపెనీకి చాలా పెద్ద నష్టం జరగబోతుంది. దాన్ని నేను ఎలా ఎదుర్కోవాలి, ఆ నష్టాన్ని ఎలాగైనా భర్తీ చేయాలని ఆ బాధ్యతని మా అత్తయ్య గారు నాకు అప్పగించారు. ఏం చేయాలో అర్థం కావట్లేదమ్మా అని ఆనంది చెప్తూ ఉంటుంది. అప్పుడే సింహాద్రి అక్కడికి వస్తాడు. ఇక ఆనంది బాధగా ఉండడం చూసి, ఏంది బిడ్డ, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆనంది విషయం మొత్తం కూడా సింహాద్రితో చెప్తుంది. నాన్న, ఇప్పుడు మార్కెట్లో కూలీల ధర చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఆ ధరకే మేము కూలీలను పెట్టుకుంటే మా కంపెనీకి చాలా నష్టం జరుగుతుంది. మ్యాన్ పవర్ తక్కువకి ఎక్కడ దొరుకుతుంది అని ఆనంది చెప్తుంది. ఆనంది చెప్పగానే ఇక సింహాద్రి, ఏంది బిడ్డ, అంటే కూలీ వాళ్ళు దొరికితే నీ సమస్యకి పరిష్కారం దొరికినట్టేనా అని అంటుంది. అప్పుడు ఆనంది, అవును నాయన, కానీ గంత తక్కువ రేటుకి కూలీలు ఎక్కడ దొరుకుతారు అని అడుగుతుంది. బిడ్డ, ఇక నువ్వు ఈ విషయం గురించి అంతలా పరేషాన్ కాకు, ఇక నేను చూసుకుంటాను, నువ్వు ధైర్యంగా ఇంటికి వెళ్ళు అని సింహాద్రి చెప్తాడు. ఏంది నాయనా అని అంటే, అప్పుడు సింహాద్రి, రేపు నీకే తెలుస్తుంది బిడ్డ, నువ్వు వెళ్ళు, మీ అత్తయ్య గారు ఏమైనా అడిగితే పరిష్కారం రేపు దొరుకుతుందని చెప్పు అని సింహాద్రి చెప్తాడు. సింహాద్రి చెప్పిన ధైర్యంతో ఆనంది ఇంటికి వెళ్తుంది. ఆనంది ఇంటికి వెళ్తూ ఉంటే మరో పక్క సునంద అయితే ఆనంది మీద చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. జీవన చెప్పిన మాటలు విని ఇక సునంద అయితే ఆనంది జ్యోతిని కలవడానికే వెళ్ళింది అనుకొని చాలా కోపంతో చూస్తూ ఉంటుంది. అప్పుడే ఆనంది ఇంటికి వస్తుంది. ఆనంది ఇంటికి రాగానే ఇక సునంద, రామ్మ, నీకోసమే ఎదురు చూస్తున్నాం అని వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు ఆనంది, ఏందత్తయ్య గారు, నా కోసం ఎదురు చూడడం ఏంటి అని అంటే, ఇంతకీ డబ్బుల బ్రీట్ కేస్ ఏది అని అడుగుతుంది. డబ్బులేంటి అని ఆనంది అంటే, అదే మీ జ్యోతమ్మ నీకు డబ్బులు ఇస్తుంది కదా, అవి ఎలా తీసుకొచ్చావా అని చూస్తున్నాను అని అంటుంది. ఏంటత్తయ్య గారు, మా జ్యోతమ్మ నాకు డబ్బులు ఎందుకు ఇస్తుంది అని అంటే, నువ్విప్పుడు మీ జ్యోతమ్మని కలవడానికి వెళ్ళింది డబ్బు తీసుకురావడానికే కదా అని అంటుంది. ఏందత్తయ్య గారు, నేను మా జ్యోతమ్మని డబ్బులు ఎందుకు అడుగుతాను అని అంటే, కంపెనీకి నీ వల్ల నష్టం జరుగుతుందని నేను నిన్ను అడిగాను కదా, అందుకే ఆ నష్టాన్ని భర్తీ చేయడం కోసం మీ జ్యోతమ్మని డబ్బు అడగడానికి వెళ్ళావు, అంతే కదా. అంటే ఇప్పుడు మన కంపెనీ నిలబడాలి అంటే మీ జ్యోతమ్మ సాయం అవసరమా అని అడుగుతుంది. ఇక సునంద అలా అనేసరికే ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏందత్తయ్య గారు, మీరు ఏవేవో ఊహించుకొని ఏం మాట్లాడుతున్నారు, నేనసలు మా జ్యోతమ్మ తానికి పోలేదు, మా అమ్మ నాయనల తానికి పోయినా నా మనసు బాగోలేక కాస్త ప్రశాంతంగా ఉంటుందని మా అమ్మ దగ్గరికి పోయినా, అంతేగాని జ్యోతమ్మని కలిసి మన కంపెనీ కష్టంలో ఉంది అని సాయం అడగడానికి వెళ్ళింది అనుకుంటుండ్రా, అయినా గీ ముచ్చట మీతో ఎవరు చెప్పిండ్రు అని అడుగుతుంది. అప్పుడే శశికాంత్, జీవన చెప్పిందమ్మా అని అంటే ఆనందికి జీవన మీద చాలా కోపం వస్తుంది. ఏం జీవన, నేను జ్యోతమ్మని కలవడానికి వెళ్తున్నాను అని నీతో చెప్పినా అడిగితే
అప్పుడు జీవన, చెప్పలేదు కానీ నువ్వు డ్రైవర్తో మా ఇంటికి పోనీ అన్నావు కదా, మా అమ్మని కలవడానికే వెళ్ళావేమో అనుకున్నాను అని అంటే, ఇక ఆనంది నోరు ముయ్యి జీవన, ఇక నువ్వు నీ మనసుకి ఏది అనిపిస్తే అది అనుకొని పైగా అత్తయ్య గారికి కూడా చెప్తారా అని ఇక ఆనంది జీవనని తిడుతూ ఉంటుంది. ఇక అప్పుడే ఆనంది, చూడండి అత్తయ్య గారు, నేను ఎప్పుడూ కూడా కంపెనీ పరువుని మన ఇంటి పరువుని ఇలా వేరొకరితో బయట పెట్టించను. నేను వెళ్ళింది నిజంగా మా అమ్మ నాయనల తానికే, మా జ్యోతమ్మ తానికి కాదు అని ఆనంది చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు సునంద, సరే అయితే నువ్వు మీ జ్యోతమ్మని కలవడానికి వెళ్ళలేదే అనుకుందాం, మరి ఈ టెండర్ వాళ్ళు పదే పదే ఫోన్ చేస్తున్నారు, ఈ సమస్యకి ఏదైనా పరిష్కారం ఆలోచించావా? వాళ్ళతో ఏమని చెప్పమంటావు? టెండర్ రిజెక్ట్ చేస్తున్నామని చెప్పాలా, లేకపోతే యాక్సెప్ట్ చేస్తున్నామని చెప్పాలా అని సునంద అడుగుతుంది. అప్పుడు ఆనంది, అత్తయ్య గారు, మీరు ఫోన్ లిఫ్ట్ చేసి ఈ టెండర్ని మేము యాక్సెప్ట్ చేస్తున్నామని చెప్పండి అని చెప్పగానే ఇక అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అప్పుడు సునంద, ఏంటి ఆనంది, ఇప్పుడు మనం ఆ టెండర్ని యాక్సెప్ట్ చేస్తే మనకి ఎంత నష్టం జరుగుతుందో తెలుసు కదా అని అంటే, అత్తయ్య గారు ముందు మీరు చెప్పండి అని చెప్పగానే ఇక సునంద ఫోన్ లిఫ్ట్ చేసి ఇక టెండర్ని యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా డిక్లేర్ చేస్తుంది. ఫోన్ కట్ చేసిన తర్వాత ఇక సునంద, ఇప్పుడు చెప్పానంది, అసలు పరిష్కారం ఏం ఆలోచించావు అని అడిగితే అప్పుడు ఆనంది, ఇప్పుడు కాదు అత్తయ్య గారు, మీకు పరిష్కారం రేపు తెలుస్తుంది అని అంటుంది. ఇక అది విని శశికాంత్, ఏంటమ్మా అని అంటే, మావయ్య గారు, నా మీద నమ్మకం ఉంచండి, నేను ఏం చేసైనా సరే మన కంపెనీ పరువుని మన కంపెనీ నష్టాన్ని కూడా నేను భర్తీ చేస్తాను అని అంటూ ఉంటుంది. ఇంతలోనే ఉదయం అవుతూ ఉంటుంది. ఇక జీవన, ఆదిత్య, సునంద అందరూ కూడా ఆనంది ఏం చేయబోతుందా అని అందరూ టెన్షన్గా అనుకుంటూ ఉంటారు. అందరూ హాల్లో ఉండగా అప్పుడే సీను, సింహాద్రి బస్తీ వాళ్ళందరినీ తీసుకొని సునంద ఇంటికి వస్తూ ఉంటారు. ఇక వాళ్ళందరినీ చూసి సునంద అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అప్పుడే ఇక సునంద, ఇదేంటి బస్తీ వాళ్ళంతా మన ఇంటికి ఎందుకు వచ్చారు అని అంటుంది. అప్పుడే సింహాద్రి సునంద దగ్గరికి వచ్చి, అమ్మ మీతో మాట్లాడాలమ్మా అని అంటే అప్పుడు సునంద, ఏంటి సింహాద్రి గారు అని అడుగుతుంది. అప్పుడే శశికాంత్ కూడా, కూర్చో సింహాద్రి అని సింహాద్రికి మర్యాదలు చేస్తూ ఉంటే సింహాద్రి కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే సీను కూడా సింహాద్రి పక్కనే ఉంటాడు. ఇక అప్పుడే సునంద, చెప్పండి సింహాద్రి గారు, మీరు ఇక్కడికి బస్తీ వాళ్ళని తీసుకొని ఎందుకు వచ్చారు అని అడుగుతుంది. అప్పుడు సింహాద్రి, అమ్మ ఇప్పుడు మేము మీ దగ్గర పని చేయడానికి వచ్చాము అని చెప్పగానే ఇక అందరూ కూడా షాక్ అయిపోతారు. మా దగ్గర పని చేయడానికా, ఏంటి సింహాద్రి అని అంటే, అవునమ్మా, ఇప్పుడు మీ కంపెనీకి ఎక్కువగా కూలీలు కావాలని బిడ్డ చెప్పింది, అందుకే ఆ కూలీలు బయట నుంచి కాకుండా మా బస్తీ నుండే వస్తామమ్మా అని చెప్పగానే అందరూ కూడా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. అప్పుడే ఆనంది, అవునత్తయ్య గారు, నిన్నక్కడికి వెళ్ళినప్పుడు మన కంపెనీ ప్రాబ్లం గురించి నాయనతో చెప్పిన, నాయన నేను ఏదో ఒకటి చేస్తానని నాకు ధైర్యం చెప్పిండు అని ఆనంది అంటుంది. అప్పుడే సునంద, ఏంటి సింహాద్రి అంటే ఇప్పుడు మీరు మాకు ఫ్రీగా పనిచేస్తారా అని అంటే అప్పుడు సింహాద్రి, సీను, లేదమ్మా, ఫ్రీగా పనిచేయడం కాదు, మీరు మా కోసం ఎంతో చేసిర్రు, మాకు పక్కా ఇండ్లు కట్టించిర్రు, ఈరోజు మాకు జ్వరం వస్తే హాస్పిటల్కి వెళ్ళడానికి, మా పిల్లలు చదువుకోనికి బళ్ళకి వెళ్ళడానికి మీరు ఎంతో సాయం చేసిర్రు, గంత చేసిన మీకు మేము మా వంతు సాయం చేయాలి కదా, అందుకే ఆ అవకాశం ఇప్పుడు వచ్చిందమ్మా, మీరు కాదనకండి, మీకు అందరికంటే తక్కువ రేటుకే మేము మీకు కూలి పనికి వస్తాము అని ఇక సింహాద్రి చెప్తూ ఉంటే సునంద, శశికాంత్ అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు.
ఏంటి సింహాద్రి ఈ మాట నీ ఒక్కడిదేనా అని అంటే అక్కడ ఉన్న బస్తీ వాళ్ళంతా కూడా లేదమ్మా, సింహాద్రి మాటే మా మాట, మీరు మాకు దేవత లాంటి వాళ్ళు, మాకు ఇల్లు, హాస్పిటల్, బళ్ళు అన్నీ కట్టించారు, అలాంటి మీకు ఈ విధంగానైనా రుణం తీర్చుకొనివ్వండి అని బస్తీ వాళ్ళు అంటూ ఉంటే ఇక అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక జీవన మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక సునంద, చాలా థ్యాంక్స్ సింహాద్రి గారు, ఈరోజు మీరు ఈ సాయం చేసి ఉండకపోతే మా కంపెనీ చాలా నష్టపోయేది, జరిగిన ఒక తప్పు వల్ల కంపెనీ చాలా నష్టాన్ని భరించాల్సి వస్తుంది అని చాలా భయపడ్డాం, కానీ సమయానికి మీరు సాయం చేస్తాను అన్నారు అని సునంద చెప్తూ ఉంటే ఇక సింహాద్రి కూడా, అమ్మ ఇక మీరేమీ కంగారు పడకండి, మీకు మేమున్నాం, ఎన్ని రోజులైనా సరే తక్కువ ధరకే మీకు కూలి పని చేస్తాం అని సింహాద్రి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సింహాద్రి వెళ్ళిపోయిన తర్వాత ఇక సునంద ఆనందిని మెచ్చుకుంటూ ఉంటుంది. ఆనంది, నిజంగా నువ్వు చాలా బ్రిలియంట్, ఎంత పెద్ద కష్టాన్నైనా కూడా చాలా తెలివిగా సాల్వ్ చేయగలవు. నిన్న నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినందుకు నేను చాలా కోప్పడ్డాను, కానీ నువ్వు అలా వెళ్ళడం వల్లే ఈరోజు మన కంపెనీకి వచ్చిన సమస్య సాల్వ్ అయింది. నిజంగా రియల్లీ యువర్ గ్రేట్ అని సునంద, శశికాంత్ అందరూ కూడా ఆనందిని చాలా పొగుడుతూ ఉంటారు. ఇక ఆదిత్య కూడా, అవును ఆనంది, ఇన్ని రోజులు నువ్వు చాలా పెద్ద ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసినావు, కానీ ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తావా అని అందరం కూడా చాలా టెన్షన్ పడ్డా, కానీ నువ్వు దీన్ని చాలా సునాయాసంగా, తేలికగా, తెలివిగా సాల్వ్ చేసావు, నిజంగా నీ తెలివికి హ్యాండ్స్ ఆఫ్ ఆనంది అని ఆదిత్య కూడా మెచ్చుకుంటూ ఉంటే ఆనంది చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇదంతా చూసి జీవన మాత్రం చాలా అసూయపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే ఆనంది, చూడండి అత్తయ్య గారు, మీరు నమ్మినా నమ్మకపోయినా అసలు తప్పు ఎక్కడ జరిగిందో నాకు ఇప్పటి వరకు కూడా తెలవడం లేదు, కానీ తప్పు ఎలా జరిగినా కంపెనీ నా వల్ల నష్టపోకూడదు అని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని ఆనంది చెప్తూ ఉంటుంది. ఇక ప్రాబ్లం సాల్వ్ అయినందుకు అందరూ కూడా చాలా తేలికగా, సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే రాత్రి అవుతుంది. రాత్రి కాగానే ఇందుమతి జీవన గురించే ఆలోచిస్తూ ఈ జీవన అక్కడ ఏం చేసి చేస్తుందో ఏంటో, ఆ కుట్టిని ఇంట్లో అందరి ముందు బ్యాట్ చేసి దాన్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేసేలా చేయమని చెప్పాను, కానీ ఆ జీవన ఏం చేస్తుందో ఏంటో ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడదాం అని ఇందుమతి జీవనకి ఫోన్ చేస్తుంది. ఇందుమతి నుండి ఫోన్ రాగానే జీవన, పెద్దమ్మ ఫోన్ చేస్తుంది అని ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు పెద్దమ్మ అని అంటుంది. అప్పుడు ఇందుమతి, ఏం చేస్తున్నావే అని అంటే, ఏం చేస్తాను, గదిలో ఒక్కదాన్నే కూర్చొని ఏడుస్తున్నాను అని అంటుంది. అది విని ఇక ఇందుమతి, ఏడవడమేంటే, ఏం జరిగింది అని ఇందుమతితో మాట్లాడుతూ ఉంటుంది జీవన. అప్పుడే ఆనంది అటుగా వెళ్తూ జీవన ఫోన్లో మాట్లాడుతుండడం చూసి, జీవన ఎవరితోనో మాట్లాడుతుందేంటి అని చూస్తుంది. ఒకవేళ ఇందమ్మతో మాట్లాడుతుందో ఏంటో, మనకెందుకులే అని వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే జీవన, ఏం చెప్పమంటావు పెద్దమ్మ, ఆ కుట్టిని ఇరికించాలి అని ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేశాను అని మాట్లాడుతూ ఉంటే అప్పుడే ఇక ఆనంది ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడే ఉండి చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక జీవన ఇందుమతితో మాట్లాడుతూ, నేను టెండర్ పేపర్స్ని చాలా తెలివిగా సీసీ కెమెరాల నుండి తప్పించుకొని వెళ్ళి ఆ టెండర్ పేపర్స్ని చేంజ్ చేశాను. నిన్నటి వరకు ఆ కుట్టి పని అయిపోయిందని, ఇక ఇంట్లో ఆ కుట్టిని అందరూ కూడా అసహించుకుంటారని, దాని మీద నమ్మకం పోగొట్టుకుంటారని అనుకున్నాను, కానీ సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఇంత పెద్ద ప్రాబ్లంని కూడా ఆ కుట్టి సాల్వ్ చేసేసింది. మళ్ళీ ఇంట్లో అందరి ముందు అది దేవతల అయిపోయింది అని జీవన ఇందుమతితో చెప్తూ ఉంటే ఆనంది ఆ మాటలన్నీ కూడా వింటూ వీడియో తీస్తూ ఉంటుంది. ఇక ఆనందికి అర్థమైపోతుంది, ఓహో నాకు ముందు నుండి నీ మీదే అనుమానంగా ఉంది జీవన, నువ్వే ఆ టెండర్ పేపర్స్ని చేంజ్ చేసి ఉంటావని. నా
అనుమానమే నిజమైంది అని ఆనంది అనుకుంటూ ఉంటుంది. ఇక జీవన అప్పుడే ఆనందిని చూస్తుంది. ఆనందిని చూసి జీవన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి కుట్టి ఇలా వచ్చావేంటి అని అంటే అప్పుడు ఆనంది ఎందుకు జీవన నీ గురించి నిజం తెలిసిపోయిందని కంగారు పడుతున్నావా అని అంటే ఏంటి కుట్టి నా గురించి నిజం తెలిసిపోవడం ఏంటి, ఏ నిజం అని అంటుంది. అప్పుడు ఆనంది ఏ నిజమా, ఆ టెండర్ పేపర్స్ మీద నేను కోట్ చేసిన నెంబర్కి బదులు వేరే నెంబర్ ఎలా వచ్చిందా అని అనుకున్నాను. అసలు దొంగవి నువ్వే అని నాకు ఇప్పుడే అర్థమైంది అని ఆనంది అంటూ ఉంటే ఇక జీవన షాక్ అయిపోతుంది. కుట్టి ప్లీజ్ కుట్టి ఈ నిజం ఎవరికి చెప్పొద్దు అని అంటే జీవన ఇక నోరు మీ జీవన, ఎంతకని నీ తప్పుల నేను దాచిపెట్టాలి. ఈరోజు నీ వల్ల నేను అందరి ముందు దోషిలా నిలబడ్డాను. ఇప్పుడే నీ గురించి ఇంట్లో వాళ్ళందరికీ తెలిసేలా చేస్తాను చూడు అని ఆనంది పరిగెత్తుకుంటూ హాల్లోకి వెళ్ళి అత్తయ్య గారు, మామయ్య గారు, ఆదిత్య గారు, చైతన్య అందరూ రండి అని పిలుస్తూ ఉంటుంది. ఇక ఆనంది పిలుపులు విని అందరూ కూడా పరిగెత్తుకుంటూ హాల్లోకి వస్తారు. అప్పుడే సునంద ఏంటానంది ఇంత రాత్రిపూట ఎందుకు అంతలా పిలుస్తున్నావు అని అడుగుతుంది. అప్పుడు ఆనంది అత్తయ్య గారు నేను తప్పు చేయలేదు అని మీతో ఎన్నిసార్లు చెప్పినా కూడా మీరు నన్ను అర్థం చేసుకోలేరు. నేను ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చినా కూడా మీరు వాటిని నమ్మలేరు. కానీ అసలు తప్పు చేసింది ఎవరో, అసలు దోషి ఎవరో నాకు ఈరోజు తెలిసింది అని చెప్పి ఇక ఆనంది అంటూ ఉంటే సునంద, శశికాంత్ ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక జీవన కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అప్పుడే శశికాంత్ ఏంటమ్మా అంటే కావాలనే ఆ పేపర్స్ మార్చేసి ఆ నింద నీపై వేశారంటున్నావా అని శశికాంత్ అంటాడు. అప్పుడు ఆనంది అవును మామయ్య, కావాలనే నన్ను మీ అందరి ముందు దోషిలా నిలబెట్టడం కోసం ఒకరు ఇదంతా చేశారు. నేను కోట్ చేసిన పేపర్స్ మార్చేసి వాళ్ళు కోట్ చేసిన పేపర్స్ని ఆ కవర్లో పెట్టేశారు అని ఆనంది అంటుంది. ఇక అది విని అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అప్పుడే ఆదిత్య ఏంటానంది అసలు ఎవరు అలా చేసింది, మన ఇంట్లో వాళ్ళే ఇంత దొంగలై ఉన్నారా చెప్పు అని చెప్పి ఆదిత్య చెప్పగానే ఇక అప్పుడు ఆనంది ఇంకెవరు ఆదిత్య గారు, ఆ రోజు 10 లక్షల క్యాష్ దొంగతనం చేసింది కదా ఈ జీవననే అని చెప్పగానే అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అప్పుడే సునంద ఏంటానంది ఏమంటున్నావు, జీవన టెండర్ పేపర్స్ మార్చేసిందా అని అంటే అప్పుడు ఆనంది అవునత్తయ్య గారు, జీవనయే టెండర్ పేపర్స్ మార్చేసింది అని అంటుంది. అప్పుడు జీవన లేదత్తయ్య గారు, కుట్టి అన్ని అబద్ధాలు చెప్తుంది. నిన్నటి వరకు మీరు తనని కోప్పడ్డారని అసూయతో ఇప్పుడు నన్ను కూడా కోప్పడాలని ఇదంతా చేస్తుంది, మీరు నమ్మొద్దు అని జీవన అంటూ ఉంటుంది. అప్పుడు ఆనంది లేదత్తయ్య గారు, మొత్తం జీవనాయే చేసింది. కావాలంటే ఒక్కసారి ఈ వీడియో చూడండి. జీవన ఇందమ్మతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటే నేనే వీడియో తీశాను అని కుట్టి తన ఫోన్లో ఉన్న వీడియోని సునందాకి ఇంట్లో వాళ్ళందరికీ చూపిస్తూ ఉంటుంది. ఆ వీడియోలో జీవన తన నోటితో తానే టెండర్ పేపర్స్ మార్చేసింది నేనే అని, కుట్టిని ఇంట్లో అందరి ముందు బ్యాట్ చేయడానికే ఇలా చేశానని తనే స్వయంగా మాట్లాడడం చూసి సునంద, శశికాంత్ ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక తన బండారం మొత్తం కూడా బయటపడడం చూసి ఇక జీవన అయితే చాలా టెన్షన్ పడుతూ భయపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక సునంద ఏంటి జీవన ఇది అంటే నువ్వే ఇంటి దొంగవన్నమాట, నువ్వు చేసిన పనికి పాపం ఆనందిని మేము ఎన్ని మాటలన్నాం, అప్పుడు కూడా నీకు నిజం చెప్పాలి అనిపించలేదా? మన కంపెనీకి నీ వల్ల ఎంతో పెద్ద నష్టం జరగబోయింది. సమయానికి ఆనంది తెలివిగా సాల్వ్ చేసింది, ఎందుకు ఇలా చేశావు అని అంటూ ఉంటే అప్పుడు ఇక జీవన అత్తయ్య గారు క్షమించండి, మీరు కుట్టిని అంత ప్రేమగా అంత నమ్మకంగా చూసుకుంటూ ఉంటే నేను తట్టుకోలేకపోయాను. అందుకే ఎలాగైనా ఆ ప్రేమంతా కూడా నా పైన కలగాలని, ఆనంది దూరం కావాలని ఇదంతా చేశాను అత్తయ్య గారు, నన్ను క్షమించండి అని జీవన చెప్తూ ఉంటే అప్పుడే చైతన్యకి చాలా కోపం వస్తుంది. ఇక వెంటనే జీవన చంప పగలగొడతాడు. అంటే నీ మీద ప్రేమ కలగాలి అంటే నువ్వు
కూడా వదినలా నిజాయితీగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, బాధ్యతగా ఉండాలి. అలాంటప్పుడు అందరికీ నీ మీద ఆటోమేటిక్గా ప్రేమ, నమ్మకం కలుగుతాయి. అలా కాకుండా ఇలా కుట్రలు కుతంత్రాలు చేసి వేరొకరిని బలి చేస్తే ప్రేమ కాదు, అసహ్యం కలుగుతుంది అని ఇక చైతన్య అంటూ ఉంటే ఇక జీవన అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఈ విధంగా ఆనంది జీవన బండారాన్ని అందరి ముందు బయట పెట్టబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.